హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మీరు తమ్ముళ్ళలో చూసినట్లుగా ఈరోజు అసలు మన ఫామ్‌లో ఏమేమి మార్పులు జరిగినాయి, అలాగే మన పిల్లలకి, మన కోడి పిల్లలకి ఏం మెడిసిన్ ఇచ్చాను, అంటే లసోటా వేయాలి కదా, లసోటా వేయకుండా వాటి ప్లేస్లో ఏం మెడిసిన్ ఇచ్చాను ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది వచ్చేసి మన పచ్చకాకండి. దీని విషయం మీకు అందరికీ తెలిసిందే. ఇది పందెం చేసిన తర్వాత దీని దెబ్బలు ఉన్నాయని చెప్పి గోబులు అయితే వేసాను. గోబులు వేసిన తర్వాత దెబ్బలు అనేది ఆల్మోస్ట్ రికవర్ అయితే అయిపోయినాయండి. దీనికి కుడికాలుకి దెబ్బ తగిలింది కదా, సో మీరు చూస్తే తెలుస్తుంది, కొంచెం డెక్కుతో నడుస్తుంది. సో దానికోసం అని చెప్పి ఎడం కాలుకైతే తోడైతే వేసాను అనమాట. ఇప్పుడైతే ఆల్మోస్ట్ పర్వాలేదు, బాగానే నడుస్తుంది. అలాగే పెట్టలు కూడా గుడ్లు పెడుతున్నాయి ఒక్కో పెట్ట. సో దానికోసం అని చెప్పి బయట అయితే కట్టాను, తోడ మీద కట్టాను అనమాట. అది బాగానే క్రాస్ చేస్తుంది, బాగానే నడుస్తుంది, పర్వాలేదండి. ఇక మన ఎర్రపేట పిల్లలకి వచ్చేసి ఈరోజు 3వ రోజు అండి. ఫస్ట్ రోజు వచ్చేసి ఇట్లకి బెల్లం వాటర్ అయితే ఇచ్చాను. అలాగే రెండో రోజు, మూడో రోజు ఏమో లెక్సిన్ పౌడర్ అనమాట, లెక్సిన్ పౌడర్ ఇచ్చాను. అలాగే మన తెల్లపెట్ట పిల్లలకేమో 3 రోజులు కూడా బెల్లం వాటర్ ఇచ్చాను. కానీ వీటికేమో 2 రోజులు లెక్సిన్ పౌడర్ అయితే వాడాను. ఫస్ట్ రోజేమో బెల్లం వాటర్ ఇచ్చాను అనమాట. ఇవి వచ్చేసి మన రెండేమో సేతువా పుంజు పిల్లలు, అలాగే ఒక రసింగ్ కదండి. రసింగ్ అయితే ఇంకా చిన్నదానిలాగానే ఉంది, అంత అలా తయారవ్వలేదు. సో దానికోసం దాన్ని అయితే తిరగనిస్తున్నాను. ఈ రెండింటిని అయితే గాబులో ఎక్కించాను అనమాట. మీరు ఫస్ట్ చూస్తున్న పట్ట ఏమో ఆల్రెడీ కోత పట్టేసింది అది. ఇప్పుడు ఇది రెండోదేమో ఇంకా కోత పట్టలేదు, కానీ ఇంటి దగ్గర ఉండలేదు, అది అటు ఇటు వెళ్ళిపోతుందని చెప్పి తొందరగానే కొంచెం గాబులకి అయితే ఎక్కించాను అనమాట. సో మనకు గాబులు ఖాళీ కావాలని చెప్పి ఏం చేశానంటే, ఇక్కడ ఈ షెడ్ ఉంది కదండి, మన షెడ్డు, ఈ షెడ్ కోళ్ళకి వేసిందే, కానీ వేస్ట్ సామానం అయ్యి పెట్టేయడం ఇంకా అలా ఉండిపోయింది. ఇది మళ్ళీ అది నిన్న నీట్గా రెడీ చేసి ఉరుసుట్ల ఎటువంటి హోల్స్ గట్ట లేకుండా, పిల్లలు బయటకు వెళ్ళడానికి గట్ట లేకుండా నేను దీన్ని నీట్గా రెడీ చేసి దీంట్లో అయితే సీతోపేట పిల్లల్ని వదిలేసాను అనమాట. మీరు చూడండి ఎంత ఫ్రీడంగా తిరుగుతున్నాయో. నేను వాటర్ ఏమో ఇంకా లాస్ట్లో, ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను దేంట్లో పెడుతున్నాను అనేది. ఆ ట్రై వచ్చేసి మీకు కనపడుతున్న ట్రై వచ్చేసి దాంట్లోనేమో ఫీడ్ అయితే వేస్తున్నాను అనమాట. ఫీడ్ తింటూనే వాటర్ తాగుతూనే ఫ్రీగా తిరుగుతున్నాయి అనమాట. గాబు మీద ఇదే బెటర్ కదా, సో దానికోసం అని చెప్పి దాంట్లో వదిలేసాను అనమాట. మన గాబులు కూడా ఖాళీ అయినాయి. ఇదిగోండి మీరు చూస్తుంది ఏంటంటే ఇది లెక్సిన్ పౌడర్ అనమాట. న్యూరోపిన్ ట్యాబ్లెట్ కూడా వాడేవాడిని నిన్నాల. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అది వాడతలేదు, తొందరలో వాడాలి అది కూడా అవసరం వస్తే. సో ఇది వచ్చేసి లీటర్ వాటర్ తీసుకున్నానండి. దాంట్లో వచ్చేసి ఒక స్పూన్డ్ పౌడర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటికి ఒక 1/2 లీటరు, అలాగే వాటికి ఒక 1/2 లీటరు సగం సగం తీసుకొని పెట్టేశాను అనమాట. ఇవి పెట్టేటప్పుడు, వాటర్ పెట్టేటప్పుడు కొంచెం మార్నింగ్ నుంచి వాటర్ లేకుండా చూసుకుంటే చాలా ఎక్కువ నీట్గా తాగుతాయి అనమాట. నేను మార్నింగ్ నుంచి ఇట్లకైతే ఫీడ్ ఇచ్చాను తప్ప వాటర్ ఇవ్వలేదు. ఇప్పుడు చూడండి ఎంత బాగా తాగుతాయి ఇవన్నీ వచ్చి కూడా. మొత్తం తల్లి ఏంటి పిల్లలేంటి ఎంత ఆరాటంగా తాగుతాయి చూడండి. ఇలా తాగితే ఖచ్చితంగా మెడిసిన్ అనేది అట్లకి వంట పడుతుంది అనమాట. చాలా బాగా పనిచేస్తుంది మెడిసిన్. ఇవి వచ్చేసి వారం రోజుల పిల్లలండి, చాలా యాక్టివ్గా అయితే ఉన్నాయి. ఇవి ఇలా ఫ్రీడంగా తిరగడం వల్ల ఇంకా కొంచెం యాక్టివ్నెస్ అయితే ఎక్కువ అవుతుంది. సో దానికోసం నేనైతే వీటిలో అయితే వదిలేశాను. అలాగే మనకు కూడా గోబులు అవసరం కదండి, సో దానికోసం ఈ షెడ్ అయితే మనకు చాలా బాగా పనిచేసిందని చెప్పుకోవాలి. ఈ పెట్టకొచ్చేసి కూడా 3వ రోజు మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. వీటికి కూడా మార్నింగ్ నుంచి అయితే ఫీడ్ ఇచ్చాను తప్ప వాటర్ అయితే ఇవ్వలేదు. ఇవి చూడండి ఎంత నీట్గా తాగుతాయో, చాలా నీట్గా తాగితే బాగా పనిచేస్తాయి కూడా. ఈ ఫస్ట్లో కొంచెం నీరసంగా ఉన్నా ఇప్పుడు బాగా యాక్టివ్గా అయితే ఉన్నాయి ఇవి కూడా. తొందరలో వీటిని కూడా తీసుకెళ్ళి తెల్లపెట్టతో కలిపేసి ఈ ఎర్రపెట్టనైతే దూరం చేస్తానన్నమాట. అది కలుపుకుంటుందో లేదో చూడాలి. నెక్స్ట్ వీడియో వరకు కొంచెం వెయిట్ చేసి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.